సో పాస్ వద్దు వద్దు, మైక్స్ పాస్ చేయండి. రాజు గారు దయచేసి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది నో కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, సినిమాల గురించి మాట్లాడుకుందాం. రాజు గారు, అదే దిల్ రాజు డ్రీమ్స్ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు బాగా గుర్తు, 8-9 months అయినట్టుంది ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా మీరు, అప్పుడు అంటే చిన్న సినిమాలు ఎత్తుకుంటున్నారు బాగానే ఉంది అంత, బట్ మార్కెట్ నాన్ థియేట్రికల్ మార్కెట్ కానీ ఓటీటీ మార్కెట్ కానీ చాలా క్రిటికల్గా ఉందనేది, అంటే మీరు కూడా అప్పుడు ఇంకా ఏమీ తెలియదు, అది గోయింగ్ ఫార్వర్డ్ ఫిగర్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 films ఓకే చేశారు, 4-5 films ఓకే చేశారు కాబట్టి మీకు ఒక ఐడియా రావాలి మార్కెట్ ఎంత రిసెప్టివ్గా ఉంది, లేకపోతే ఇది మొత్తం రిస్కేనా ఏంటి అనేది. సో ఇందాక మీకు చెప్పాను కదా, సో కాంటెంట్ని బట్టి ఇప్పుడు 2 ఓటీటీ ఒరిజినల్స్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇది థియేట్రికల్ రిలీజ్ అండ్ అదర్ ఇంకో 2 scripts కూడా థియేట్రికల్ అండ్ ఓటీటీ. సో 2 ప్రాసెస్లో వెళ్తున్నాం. సో రైట్ కాంటెంట్ వచ్చి ఇది థియేటర్ వరకు వెళ్ళొచ్చు, థియేటర్కి మనం ఆడియన్స్ని తీసుకురావచ్చు అనే కాంటెంట్ థియేటర్కి వెళ్తుంది, థియేటర్ అండ్ ఓటీటీ. అండ్ లేదు ఒరిజినల్గా వెళ్ళాల్సి వస్తే ఒరిజినల్గా వెళ్తుంది. సార్ అంటే ఇప్పుడు మార్కండేయ అంటే సినిమా థియేట్రికల్ వాచ్, బట్ దానికి వియబుల్ అవ్వాలంటే ఆబ్వియస్లీ ఓటీటీ మార్కెట్ కూడా ఉండాలి కదా. అలాంటి టైంలో అలాంటి ప్రాజెక్ట్స్ విషయంలో ఓటీటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు రియాక్షన్ మీకు ఇప్పుడు దగ్గర? అదే చెప్తున్నాను కదంటే 5 scriptలో 2 ఓటీటీ ఒరిజినల్స్కి వెళ్ళినాయంటే ఈజ్ అ గుడ్డే కదా. సో మేము అదే ఇప్పుడు మాకు ఛాలెంజ్ అది, మేము కాంటెంట్ ఎలా నచ్చిన కాంటెంట్ని ఎలా పైకి తీసుకొస్తున్నాము, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, దాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ అనేది అంటే 2 ఓటీటీ ఒరిజినల్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సార్ దిల్ రాజు డ్రీమ్స్ గురించి చెప్పారు, ఎస్విసి బ్యానర్ల మీద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం, అవి వాటి స్టేటస్ ఏంటి? అంటే బాలకృష్ణ గారితో ఒక సినిమా అంటున్నారు, ఇంకా రకరకాల చాలా సినిమాలు ఉన్నాయండి. అంటే ఏదైనా ఇప్పుడు ముందు పాత రోజుల్లాగా నేను ఫుల్ స్క్రిప్ట్ సాటిస్ఫై అయిన తర్వాత, సో నా డైరెక్టర్తో నాకు వేవ్ లెంత్ కుదిరిన తర్వాత అప్పుడే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు వెళ్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి రౌడీ జనార్దన్ ఆన్ ఫ్లోర్, ఎల్లమ్మ ఫ్లోర్ మీదకి వెళ్తుంది అండ్ దేతడి ఫ్లోర్ మీదకి వెళ్తుంది. సో ఫర్దర్ ఇవన్నీ స్క్రిప్ట్ స్టేజ్లోనే ఉన్నాం, బట్ స్క్రిప్ట్ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను అఫీషియల్గా ఇది చెప్పను. సార్ సంక్రాంతి అంటే దిల్ రాజు అంటారు, దిల్ రాజు అంటే సంక్రాంతి అంటారు. లాస్ట్ ఇయర్ వరకు వచ్చారు, ఇయర్ మిస్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ కన్నా అంటే ఇప్పుడు అందరూ అనౌన్స్ చేసేస్తున్నారు, ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి అనౌన్స్మెంట్లు. సో మీ నుంచి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏదైనా? అంటే ఆల్రెడీ సంక్రాంతికి చాలా క్రౌడ్గా కనిపిస్తుంది కదా, చాలా సినిమాలు ఉన్నా కానీ చాలా సినిమాలు ఉన్నప్పుడు నేను జాగ్రత్త పడతాను. సో అది ఇంకా టైం ఉంది, సంక్రాంతి అంటే ఇంకా 10 నెలలు ఉంది, ఏది ఎలా మారుద్దో మన చేతిలో లేదు. సో కాంటెంట్స్ రెడీ అయిన బట్టే నేను ఆ కాంపిటీషన్లో ఉండాలా వద్దా అని అప్పుడు డిసైడ్ అవుతాను. సంక్రాంతి ఇప్పుడు మీరు ఇది టైటిల్ ఏమో మార్కండేయ అని పెట్టారు, ఈశ్వరుని చూపించారు, ట్రెజర్ హంట్ చూపిస్తున్నారు. అవును సార్. సో ఇటు మైథలాజికల్లా ట్రెజర్ హంట, చిరంజీవి మార్కండేయుడు అంటే చిరంజీవి. సో అసలు ఏంటి ఇదంతా కలిపి అసలు కాన్సెప్ట్ ఏంటో కొద్దిగా బ్రీఫ్గా సార్. మార్కండేయ పురాణం, మార్కండేయుడు కథ తెలుసు కదండి సార్, దాని ఒక మోడర్న్ వర్షన్ సార్. ట్రెజర్ హంట్ లేదు సినిమాలో. యాక్చువల్గా మార్కండేయుడు ఒక మోడర్న్ వర్షన్, 20th century కరెంట్ సెంచరీలో బతికే ఒక అతను, తన సేమ్ మార్కండేయ పురాణంలో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తనకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది. దానికి ఆన్సర్ ఎలా ఎతికి ఆ చిక్కులోంచి ఎలా బయటపడతాడు దేవుడి హెల్ప్తో, ఈశ్వరుడి హెల్ప్తో అనేది సినిమా. కానీ మీ స్పాన్ చూస్తే చాలా పెద్దగా ఉంది, దీనికి బడ్జెట్ ఎలాగా ప్లాన్ చేసుకున్నారు దీనికి? సార్ అంటే మేము చెప్పినట్టే చాలా యంగ్ మోటివేటెడ్ క్రూ అండ్ రాజుగారి గైడెన్స్. సో వీలైనంత తక్కువ బడ్జెట్లో బెస్ట్ ప్రోడక్ట్ ఎలా ఇవ్వాలనేది మా తపన సార్. సో విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు డెలివర్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద లోయెస్ట్ బడ్జెట్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి ఆల్రెడీ రాజుగారు ఇది కూడా ఏదో సంవత్సరం స్టార్ట్ చేశారు కాబట్టి, సో దాని ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకునే అవకాశం ఉందా? రైట్ నో ఏఎని స్క్రిప్ట్ లెవెల్ ప్రాసెస్ స్టోరీ బోర్డింగ్లో వాడుతున్నాం సార్ మేము. రాజుగారు వాళ్ళ టూల్స్ ఉన్నాయి యాక్చువల్గా, వీఆర్ యూజింగ్ దెమ్ ఎవ్రీడే. కానీ యాక్చువల్లీ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి మా గట్ ఫీలింగ్ ఏంటంటే ఏఐని మరీ ఓవర్ యూజ్ చేసేస్తే యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కడో ఎమోషన్స్కి డిస్కనెక్ట్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది. సో వీ వాంట్ టు కీప్ ద యూజ్ ఆఫ్ ఏఐ టు ద మినిమం, ఎంత పాసిబుల్ అయితే అంత. సో ఏఐ తగ్గించి హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది మా టార్గెట్ సార్. సార్ మిమ్మల్ని దిల్ రాజు గారు అనాలా, డేర్ రాజు గారు అనాలా అర్థం కావట్లేదు సార్. నీకు ఏదైనా అనిపించాలనిపిస్తుంది ఏమో, ఎందుకంటే టాక్సిక్ 120 కోట్లు పెట్టి రిలీజ్ చేస్తున్నారంటే అసలు ఎవరు కూడా ఇంత డేర్ చేయరు. అది చూసి మొత్తం షాక్ అవుతున్న పరిస్థితి ఉంది, అందుకే అంటున్నాను సార్. నువ్వు ఏదన్నా నేను రెడీ. దాని గురించి
ఏదన్నా నేను రెడీ అంటున్నాను. కాదు సార్, టాక్సిక్ అనేది అంటే 120 కోట్లు అనేది అది కేవలం అది పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అంటున్నారు. 120 కోట్లు పోస్టర్తోనే రిలీజ్ చేశారు. సో ఒక పని చేస్తాను, అలా డౌట్ పడే వాళ్ళకు నేను బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్టేట్మెంట్ పంపిస్తాను, అప్పుడు చూస్తే నమ్ముతారేమో. సార్ ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక పుష్పక విమానంలో తయారైపోయింది. ఎంతమంది వచ్చినా ఇంకొకరు చోటు ఉంది అన్నట్టుగా తయారైపోయింది. ఏంటి సార్ ఇది సంక్రాంతి అనేది మార్కెట్ బూచే అదేమన్నా? చోటు ఉందనటానికి లేదు. ఎవ్రీ సంక్రాంతికి మ్యాక్సిమం 2 or 3 ఫిలిమ్సే ఆడతాయి. మీరు హిస్టరీ మొత్తం చూడొచ్చు. వచ్చిన ఆడేటి 2 నుంచి 3 సినిమాలే. అన్ని సినిమాలకు కాంపిటీషన్లో పొటెన్షియాలిటీ రాదు. సో ఎవరు కాంటెంట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు నిలబడతారు సంక్రాంతికి. సంక్రాంతి ఆ కోడి పుంజుల అది అక్కడ జరుగుతాయి కదా ఆంధ్రాలో పోటీ, ఇది కూడా అంతే, సినిమాల పోటీ. అది ఏ సినిమా బాగుంటే అది నిలబడుతుంది. సార్ అందుకే ఆ క్రౌడ్లో ఉండాలా వద్దా అనేది అది ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ కాల్. సార్ మీరు అల్లు అర్జున్ గారితో చాలా ఎక్కువ సినిమాలు తీశారు. ఆర్యా నుంచి మొన్న దువ్వాడ జగన్నాథం దాకా తీశారు కదా. ఆయన మీరు చాలా దగ్గరుండి గమనించారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దీనిపైన మీరేం చెప్తారు? ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో? అంటే కొద్దిగా ఆయన మారిపోయారు అనేసి ఏదో అవునా, నేను అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ 42 రూల్స్ ఏదో పెట్టేశారు అనేసి మొత్తం కొద్దిగా ఇది తెలియదు. చేస్తున్నారు. నాకు తెలియని దాని గురించి నేను కామెంట్ చేయలేను. విక్రాంత్ గారు అండ్ టీజర్ బాగుందండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పటివరకు ఎంత షూట్ అయింది? రాజుగారు ఇందాక చెప్తున్నారు 3 months నేను కొంచెం టైం పడుతుంది రెడీ అవ్వమన్నానని. సో ఇప్పటివరకు ఎంత అయింది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, అసలు టెంటేటివ్గా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు ఈ ఇయర్లో? రిలీజ్ అయితే రాజుగారు ఇందాక చెప్పినట్టు శివరాత్రి 2027 సార్ యాక్చువల్గా. సో అండ్ ఇప్పటికొక ఐ వుడ్ సే రఫ్లీ లెస్ దెన్ 20% షూట్ అయిందంతే. సో మేము నెక్స్ట్ షెడ్యూల్కి ప్లానింగ్ స్ట్రిక్ట్లీ వర్కింగ్. స్టోరీ కానీ నేను కానీ రెడీ అవ్వడానికి టిల్ మార్చ్ అని టైం అడిగారు రాజుగారిని. సో ఆ లోపల విల్ బి రెడీ టు గో ఆన్ ఫ్లోర్. సో ఏప్రిల్ నుంచి విల్ బి ఆన్ ఫ్లోర్. రాజుగారు బలగంలో కల్చర్ని చూపించారు, టువర్డ్స్ లవ్ టు కల్చర్ అని. ఇప్పుడు దేత్తడి కానీ ఎల్లమ్మ కానీ అలాంటి కల్చర్ మీద వస్తున్న సినిమాలు మీ బ్యానర్ నుంచి అని చెప్తున్నారు అందరూ. లైక్ దేత్తడిలో ఫెస్టివల్స్ అన్ని చూపించబోతున్నారు అంటున్నారు, ఎల్లమ్మ కూడా. దేతడి వచ్చి హైదరాబాద్లో జరిగే ఆల్ ఫెస్టివల్ చుట్టూ ఎన్నైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ చుట్టూ ఒక డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడి కథ. హైదరాబాద్లో మనకు ఒక 6 ఫెస్టివల్ జరుగుతాయి ఇయర్లో. బోనాలు కానీ, వినాయక చవితిది అండ్ నవరాత్రులు, అలాగే దీపావళికి సదరు అండ్ అమ్మవారిదిగా ఎల్లమ్మ కళ్యాణము, ఇట్లా ఏవైతే హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్స్లో డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడు, బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు కథ అది. సో మొత్తం హైదరాబాద్ కల్చర్ ఉంటుంది. సో ఎల్లమ్మ గురించి కూడా, ఎల్లమ్మ గురించి ఆల్రెడీ గ్లిమ్స్ ఇచ్చాం కదా. అది ఇంకా అవి కొన్ని సీక్రెట్స్ ఆపనివ్వండి, అన్నీ చెప్పేస్తే ఎంతకంటే రాసుకుంటారు. ఆల్ ద బెస్ట్. రాజుగారు మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైల్ స్టోన్ సినిమాగా ఫస్ట్ సినిమాని ఎంచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు 200 కథలు విన్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్లో దిల్ రాజు డ్రీమ్స్లో మొట్టమొదటి సినిమాగా ఇది వస్తుంది. అంతే, అంతకుముందు మీరు పెళ్లి బందరి డిస్ట్రిబ్యూషన్గా నెంబర్ 1 వచ్చింది. అలాగే దిల్ రాజు, దిల్ అనే పేరు మీరు ఇంటి పేరుగా మార్చుకుని దిల్ సినిమా. సో ఈ సినిమాని పర్టికులర్గా మీరు ఓకే చేయడానికి ఫస్ట్ సినిమాగా ఈరోజు మీరు గిల్స్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? దిల్ రాజు డ్రీమ్స్లో చెప్పాను కదా 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయ్యాయి. బట్ ఈ సినిమా ముందు వేరే మూవీస్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఫాస్ట్గా అవుతాయి. దీంట్లో విఎఫ్ఎక్స్ ఉంది. ఇది 27 శివరాత్రికి వస్తుంది. సో ముందు వెనక అని కాదు, దిల్ రాజు డ్రీమ్స్ నుంచి రైట్ కాంటెంట్ ఇలా కొత్త వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని ఇస్తూ రైట్ కాంటెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడమే దిల్ రాజు డ్రీమ్స్ వర్క్. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేను అక్కడ పట్టించుకోవట్లా, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. రైట్ కాంటెంట్ని, అంటే ఇప్పుడు మలయాళం సినిమాల గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుంటాం, తక్కువ బడ్జెట్లో తీస్తారు, అద్భుతంగా ఇస్తారు. ఇందాక విక్రాంత్ అన్నాడు ఇది రైట్ బడ్జెట్లో చేస్తున్నామని. ముందు ఆ వర్క్ చేయిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఈ సినిమాని 100 కోట్లు పెట్టి తీయడం వల్ల నీకు డబ్బు తిరిగి రాదు. కాంటెంట్ని, ఈ కాంటెంట్ తక్కువ బడ్జెట్లో ఎలా ప్రేక్షకుడికి చూపించి ప్రేక్షక ఆదరణ పొందేలాగా చెయ్యాలనేదే దిల్ రాజు డ్రీమ్స్ విజన్. ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం. రామానాయుడు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎన్ని వచ్చినాయి. అయితే దిల్ రాజు గారు ఎందుకు స్లో అయ్యారు అంటే ప్రొడక్షన్ వైజ్గా కానీ? ఎక్కడ స్లో అయ్యాను? ఈ సంవత్సరం దిల్ రాజు డ్రీమ్స్లో 5 సినిమాలు చెప్తున్నాను. ఎప్పుడు తప్పదు కదా, నువ్వు ఎప్పుడు 100 స్పీడ్లో బండి నడపవుగా. రోడ్డు క్లీన్గా ఉందనుకో 100 స్పీడ్లో వెళ్తాం, గుంతలు వచ్చాయనుకో 20 స్పీడ్లో వెళ్తాం. నాకు కొంచెం రోడ్డు పాడైంది, మళ్ళీ ఫ్రెష్ రోడ్ వేసుకుంటున్నాను, గుంతలు దాటేస్తున్నాను. సూపర్. డైరెక్టర్ గారు మీరు
నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోలో మీరు ఫోటోగ్రఫీ ప్రిన్సిపాల్ అనుకుంటా, లెక్చరర్ ప్రిన్సిపాల్, సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్టర్గా ఇది మీకు డబ్ల్యూ మూవీ, ఎందుకు అలా మారాల్సి వచ్చింది ఈ సినిమా గురించి? నాకు యాక్చువల్గా సార్ ఆన్సర్ ఆయన దగ్గరే ఉంది. జర్నలిస్ట్ నుంచి ఏమేమి అయ్యాడో ఆయన అడుగు. మా సురేష్ని ఫస్ట్ జర్నలిస్ట్గా చూసా, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత యాక్టర్ అయ్యాడు. ఇన్ని అవతారాలు ఎత్తాడు. ఇప్పుడేంటి ప్రజెంట్? సార్ మైక్ మీకే ఇవ్వాలనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. యాక్చువల్గా మా మిస్సెస్ కూడా ఫిల్మ్ మేకర్నండి. మాకు ప్రొడ్యూసర్స్ అవ్వాలని ఇంట్రెస్ట్. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ప్రొఫెషన్స్. సో సినిమాటోగ్రఫర్గా లాస్ట్ ఇయర్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఫిల్మ్తో వచ్చాను నేను. సో నౌ గెటింగ్ ఇన్ టు డైరెక్షన్, డీపర్ అండర్స్టాండింగ్ సినిమా గురించి కావాలని చెప్పి డైరెక్షన్లో అడుగు పెట్టడం జరిగింది. యా, అది నా ప్యాషన్ సార్. అలాగే ఈ సినిమా ద్వారా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగానే బాగా హైలైట్గా ఉంది. అలాగే ఫోటోగ్రఫీ కూడా, అతను కూడా డెబ్యూ ఇంట్రొడ్యూస్ అవ్వడం, వాళ్ళ గురించి ఏం చెప్తారు? డెబ్యూ సినిమాటోగ్రఫర్ యాక్చువల్గా జగదీష్ గారు నా స్టూడెంట్ సార్. అతను లాంగ్ బ్యాక్. యా, సో ఆల్ సెడ్ అండ్ డన్. యా, నా చెవి చెప్తున్నాడు, నా శిష్యరికం తీసుకున్నాడు నా దగ్గర. అక్కడ ఉన్నాడు జగదా. సో యా, ఫ్రమ్ హరి పాయింట్ ఆఫ్ వ్యూ, హరి ఫెంటాస్టిక్. యాక్చువల్గా మేము చాలా వర్షన్స్ చేసాం సార్ మ్యూజిక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామందిని ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత మాకు లక్కీగా దొరికిన మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆన్ టీమ్ హరి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అందరూ, మనోడు కొంచెం తెలుగు ఇది నేను సబ్ టైటిల్స్ ఇస్తున్నా. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయిడ్ ది. అర్థమైంది. ఓకే, అర్థమైందా రాజా? సో యా, థ్యాంక్ యూ సో మచ్ హరి. థ్యాంక్స్ సార్ ఫర్ ద క్వశ్చన్. సార్, దిల్రాజు గారు, దిల్రాజు డ్రీమ్స్లో సంవత్సరానికి 4-5 సినిమాలు వస్తే బలగం లాంటి కథలు ఎన్ని వస్తాయి? నా చేతిలో ఏముంది? కథలు వచ్చేదాన్ని బట్టి కదా డిసైడ్ అవుద్ది. ఇప్పుడు మీకు వచ్చిన 200 కథల్లో 330 కథల్లో 100 అయినారు. బలగం లాంటి కథలు ఏమైనా వచ్చినాయా? వస్తే ఎన్ని వచ్చినాయి? అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, ఒక్క టైప్ అని లేవు. సో దాంట్లోకి వెళ్ళి సెలెక్షన్ చేయడమే బిగ్ ఛాలెంజ్. సో టీం ఏంటంటే అన్నీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అనిపించిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని, నాది ఒక టైం తీసుకొని అన్ని టీం 5 ఉంటారు, వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తారు, ఈ పాయింట్ ఇది అని. ఆ 5-6 ఎవరైతే ఉంటారో ఒకటే పాయింట్ మీద ఆపోజిట్ వాళ్ళకి ఏమనిపించింది కూడా డిస్కస్ చేసి నేను దాంట్లోకి వెళ్ళి ఫైన్ ట్యూన్ చేస్తాను. సో దాంట్లో ఇప్పుడు ఇంకా అంత నేటివిటీ కథ రాలేదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఒక పల్లెటూరు కథ ఉంది. అది డెవలప్ అవుతుంది, అది అయిన తర్వాత తెలుస్తుంది. రాజుగారు, ఇందాక అంటే దిల్రాజు డ్రీమ్స్లో అందరు యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ అన్నారు, దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కూడా అన్నారు. ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా మీ బ్యానర్లోకి ఆహ్వానించి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటే మీరు సపోర్ట్ చేస్తారా? అంటే ప్రొడ్యూసర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళదే కదా ఇన్వెస్ట్మెంట్, బట్ వాళ్ళకి గైడెన్స్, నష్టపోకుండా ఎలా చేయొచ్చు, ముందు సినిమా కాంటెంట్, బడ్జెట్, దాన్ని మార్కెటింగ్ చేయడము. సో ఎలా చేస్తే చాలామంది ఏంటంటే సార్ మాది సినిమా థియేటర్ రిలీజ్ కావాలంటారు. మనకు తెలుసు థియేటర్కి ఒకరు రారని. ఆ సినిమా థియేటర్కి తీసుకెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదు. అప్పుడు వాళ్ళకి చెప్పి ముందు నుంచే ఇది ఓటీటీ ఒరిజినల్కి వెళ్ళొచ్చు, పేపర్ వ్యూకి వెళ్ళొచ్చు, ఆప్షన్స్ పెట్టి వాళ్ళని రైట్ గైడెన్స్ చేస్తాం. బడ్జెట్ ఫ్రెండ్లీ మూవీస్ అన్ని కూడా అంటే పరిమిత బడ్జెట్లో తీసేటువంటి, అంటే కథకి ఎంత కావాలో అంత బడ్జెట్ గైడెన్స్ చేస్తూ తీసే సినిమాలు ఉంటాయి. బట్ కంటెంట్ బేస్లో ఎంతవరకు ఉంటుంది, బడ్జెట్ బేస్లో ఎంతవరకు? నువ్వు నాకు తెలిసి నువ్వు ఈటీవీ నుంచిగా, ఇవాళ ఈటీవీ ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. ఈటీవీ విన్ అని తీసుకొచ్చి ఒక 2 crores 3 crores బడ్జెట్ చేసి వాళ్ళు 2 సినిమాలు థియేటర్స్కి తీసుకెళ్లారు. ఆ 2 థియేటర్లో సూపర్ హిట్ అయ్యాయి. 5-6 తీసుకెళ్లారు, 2 సూపర్ హిట్ అయ్యాయి. ఇదొక కొత్త ఫార్ములా. అంటే ఏ సినిమాని థియేటర్కి తీసుకెళ్లాలంటే సినిమా రెడీ అయిన తర్వాత అర్థమవుతుంది, ఓకే ఇది థియేటర్కి తీసుకెళ్ళొచ్చు, లేదా దీన్ని ఓటీటీ ఒరిజినల్కి పంపించచ్చు. మేమేం చేస్తున్నామంటే బిగినింగ్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఇది ఎటు వెళ్తే బెటర్ అనేది. దానివల్ల తీసే ప్రొడ్యూసర్కి, యాక్ట్ చేసే వాళ్ళకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. లేకుంటే చాలామందికి థియేటర్కి వెళ్ళాలనే మోజు ఎక్కువ ఉంటుంది. మాది అదే కాదు, నువ్వు ఎక్కడ సినిమా అయినా జనాలు చూడాలి, ఎక్కడ చూస్తారు. చిన్న సినిమా, లో బడ్జెట్ సినిమాలు థియేటర్కి వచ్చి చూసే రోజులు, ఒక వెరీ గుడ్ కాంటెంట్ ఉంటే చూసారు. ఇప్పుడు ఈటీవీ విన్యే 2 సినిమాలు చెప్పినట్టు థియేటర్కి వెళ్ళాల్సిన కాంటెంట్ సపరేటు, ఓటీటీకి వెళ్ళాల్సిన కాంటెంట్ సపరేటు, స్ప్లిట్ చేస్తుంది. స్క్రిప్ట్ వైజ్గా స్క్రిప్ట్ వర్క్ చూసినట్లయితే ఈ సినిమా బాగుంటుంది, థియేటర్కల్గా ఓటీటీ అనేది ఒక వరకు డిసైడ్ అవుతుంది.
యాజ్ ఏ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఓటీటీ వైపు వెళ్తుందా? అప్పుడే కావాలి కదా దిల్ రాజు. అదే అదే అందుకే ఆ అనుభవాన్ని మీరు వాళ్ళకి ఎలా Yes, ఎలా ఇవ్వబోతున్నారు చూసినప్పుడు అని. లేదు దీన్ని మనం రైట్గా ప్రమోట్ చేస్తే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులు వస్తారు. అంటే ఇప్పుడు ఒక బలగం తీసినప్పుడు దాన్ని ఎలా ప్రమోట్ చేశానో మీ అందరికీ తెలుసు. ఒక రైట్ సినిమా తయారైనప్పుడు దాన్ని ఓటీటీకి తీసుకెళ్ళాలా, థియేటర్కి తీసుకెళ్ళాలి. థియేటర్లో వర్క్ అవుతుందంటే ఇస్ బిగ్గర్. సో అప్పుడు థియేటర్కి పూజ చేయాలి. అలా వర్క్ చేస్తాం. శ్రీకాంత్ గారు, ఇందాక రాజు గారు మాట్లాడుతూ మీరు మాట్లాడిన అన్ని సందర్భాల్లో కూడా పాజ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక మాట దగ్గర ఆగారు, సక్సెస్ చూడాలి, అన్ని బిజినెస్లో సక్సెస్ అవుతున్నాము, సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అవ్వాలనే మాట దగ్గర రాజు గారు ఆగి మీకు బ్యాక్ బోన్గా నిలబడ్డారు. సో ఏంటి మీ జర్నీ ఎలా ఉండాలనుకుంటున్నారు? మార్కండేయ సో మీ లైఫ్లో ఎలా టర్నింగ్ పాయింట్ అవుతుంది? రాజు గారు ఇచ్చినటువంటి పుషప్ వల్ల ఎలా నిలబడాలనుకుంటున్నారు? సార్ నేను ఇందాక స్పీచ్లో చెప్పినట్టే ఇది మేము ఒక ఆపర్చునిటీ కంటే ఒక రెస్పాన్సిబిలిటీలా చూస్తున్నాను సార్. ఆయన నమ్మి మాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేది డే ఇన్ డే అవుట్ మా మైండ్లో అది ప్లే అవుతుంది. మేము బెస్ట్ ప్రోడక్ట్ డెలివరీ చేయాలి, డిసప్పాయింట్ చేయకూడదు అనేది మా హోల్ టీమ్ అదే రాత్రి పగలు ఇదే. మేము రాత్రి 4ంటికి 3ంటికి మాడుకుంటున్నాం రోజు. సో స్క్రిప్ట్ని ఎలా టైట్ చేయాలి, స్టోరీని బెస్ట్ పాసిబుల్ వేలో ఎలా తీయాలి. సో మా హోప్ ఏంటంటే దిస్ షుడ్ బి ఎ మెమరబుల్ మూవీ అండ్ లైఫ్ చేంజింగ్ మూవీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ రాజు గారికి ఆల్రెడీ ఆయన చాలా హిట్స్ చూసేశారు, బట్ ఇట్ షుడ్ ఆల్సో బి వన్ మోర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అనమాట, అంతే. ఆల్ ది బెస్ట్. అండ్ ఇందాక మీ స్క్రిప్ట్స్ అడిగారు కదండి, నాది రాజు గారితో జస్ట్ ఐ వాంట్ యాడ్ సంథింగ్. నాది ఆయనతో జర్నీ జస్ట్ 2 months, కానీ స్క్రిప్ట్ మీద ఆయనకున్న పట్టు అంటే ఇప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆయన కనీసం 10 scriptsతో జర్నీ చేస్తూ ఉంటారు యాక్చువల్గా. కానీ ప్రతి స్క్రిప్ట్లో ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఆయన గుర్తుంటుంది. సో 2 నెలల కింద చేసిన నెరేషన్ కదా, ఈ డీటెయిల్ ఆయన ఓమిట్ చేసేస్తాను ఇవాళ నెరేషన్ అని చెప్పి వెళ్ళామా దొరికిపోతాం బేసిక్గా. ఆయన దట్స్ అ గ్రిప్ హీ హ్యాజ్ ఆన్ స్క్రిప్ట్స్. సో ఆయన ఒక హాఫ్ అన్ అవర్ నెరేషన్లో హీ కెన్ ఈజీలీ జడ్జ్ మీ స్క్రిప్ట్ థియేటర్ వర్తియా లేదంటే ఓటీటీ వర్తియా లేదంటే అసలు యాక్చువల్గా అది ప్రొడ్యూస్ చేయడం కరెక్టా కాదని కూడా చెప్పగలరు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ సీన్ ఇన్ హిమ్. సో ఐ థింక్ దట్స్ ప్రాబబ్లీ ద బేసిస్ ఫర్ వేర్ హీ ఈజ్ రైట్, నా ఫీలింగ్. సార్ డైరెక్టర్ గారు, ఇందాక దిల్ రాజు గారు అడిగారు మీ పేరు ఏంటని. ఏంటి సార్ మీ పేరులో వెరైటీగా ఉంది? మీ పేరు తెలుగు వాళ్ళేనా మీరు? పక్కా తెలుగు అండి. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. యాక్చువల్గా రేపల్లె మా ఊరు. సిస్ట్లా అనేది మా ఇంటి పేరండి. ఓకే. నేను చెన్నై వెళ్ళినప్పుడు మా సినిమాటోగ్రఫీ కోర్స్ కోసం వెళ్ళాను. అప్పుడు ఏంటంటే మీ తెలుగు వాళ్ళు 4-5 పేర్లు పెట్టుకుంటారని చెప్పి ఫస్ట్ ఏముంటే ఇంటి పేరు ఉంటుంది కదా మనకు, ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళు అంటే ఇంటి పేరు పెట్టి పిలిచారు. ఆ రోజు నుంచి నేను సిస్ట్లానే అయిపోయానండి. ఓకే సార్. మీ టైటిల్ ఏంటి? జురాసిక్ పార్క్ టైటిల్ లాగా ఉంది ఆ టైటిల్ డిజైన్ మొత్తం. సారీ సార్, నాకు అలా కనపడలేదు సార్. గూగుల్ చేయండి సార్. ఉంది షూర్ సార్, తప్పకుండా. యాక్చువల్గా జురాసిక్ పార్క్ ఏమో నాకు ఇప్పుడు చూస్తుంటే మీరు చెప్పాక అలా అనిపిస్తుందేమో కానీ బట్ డెఫినెట్లీ నాట్ జురాసిక్ పార్క్ సార్. మీరు ఆ పార్క్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, దట్స్ నాట్ జురాసిక్ పార్క్ సార్. టైటిల్ ఓకే. స్టైల్ ఎట్లా ఉంది? ఫాంట్ స్టైల్ అలా ఉందా? ఓకే మారుస్తుంది సార్. మార్కండేయ అంటే శివుడి క్యారెక్టరు, మైథిలాజికల్ శివుడి మీదే ఉంటుంది, శివుడు కాపాడతాడు ఆయన్ని, ఇదంతా తెలిసిందే. ఇప్పుడు మన టీజర్లో గ్లిమ్స్లో ఏదైతే ఏ శివుని చూపించారు, శివుడు కాదండి, కరెక్షన్, ఆయన రియల్ పర్సన్ అండి. ఏఐ నేను ఇందాక ఫ్రంట్కి వచ్చి మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఏఐని చాలా మినిమల్గా ప్రీ ప్రొడక్షన్కి విజువల్ రిఫరెన్సెస్కి మాత్రమే వాడుతున్నాం అండి. మేము ఏఐ విజువల్స్ పెట్టలేదు. ఓకే సార్. అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? శివుడు క్యారెక్టర్ సినిమాలో రివీల్ చేస్తాం సార్, అది కూడా ఒక సర్ప్రైజే. సరే అదే రాజు గారు, నేను అదే అడుగుతాను. ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈటీవీ ద్వారా వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అన్నారు. ఇప్పుడు మీరు వరుసగా 333 కథలు రెడీ పెట్టుకున్నాను అన్నారు. ఇంత పెట్టుకున్నప్పుడు అంటే ఇది ఫర్దర్గా మీ దిల్ రాజు డ్రీమ్స్ నుంచి వచ్చే సినిమాలు ఏ ఓటీటీకి వస్తాయి? నెంబర్ 1, ఏమన్నా ఓటీటీతో టైప్ అయ్యారా, లేదా భవిష్యత్తులో దిల్ రాజు టీం ఓటీటీ అనేది వస్తుందా? దిల్ రాజు డ్రీమ్స్లో వచ్చే కాంటెంట్కి రిస్ట్రిక్షన్ లేదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టాలని కాదు, ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కాంటెంట్ ఎవరికి అందరికీ పంపించినప్పుడు ఎవరు దాన్ని అప్రూవల్ చేస్తే వాళ్ళకి వెళ్తాం. పాయింట్ 1. అలాగే దిల్ రాజు డ్రీమ్స్లో ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఓటీటీ. ఇందాక నేను చెప్పాను కదా, ఓటీటీకి వెళ్ళే సినిమాలు ఉంటాయి ఒరిజినల్స్, అలాగే థియేటర్కి వచ్చే సినిమాలు ఉంటాయి, అలాగే వెబ్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ ఇయర్ ఒక 2 వెబ్ సిరీస్ కూడా చేస్తాను. దిల్ రాజు డ్రీమ్స్ని ఇట్లా సపరేట్గా ఈ కాంటెంట్ బేస్డ్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద వర్క్ చేస్తాం. అంటే బడా ప్రొడ్యూసర్లు అందరినీ ఓటీటీ శాసిస్తుంది కదా,
మీరెందుకు ఇండస్ట్రీ తరపు నుంచి ఓటీటీ సంస్థను స్థాపించకూడదు, ప్లస్ ఎఫ్డీసీ చైర్మన్ ఉన్న గవర్నమెంట్ తరపు నుంచి కానీ మీరెందుకు కానీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే? బిజినెస్ లో గవర్నమెంట్ ఎంటర్ సరే ఓకే, గవర్నమెంట్ మీరే కాపబుల్ కదా, అంత ఇండస్ట్రీ నుంచి అన్ని సక్సెస్ ఇన్ బ్లాక్ బస్టర్ ఇస్ నెంబర్ 1 ప్రొడ్యూసర్, మీరెందుకు చేయకూడదు అంటే? అందరు ప్రొడ్యూసర్లు కలిసి ఏదైనా పని చేయగలుగుతారా? అది కష్టంలే. అయిపోయింది ఇక్కడే, ఆన్సర్ ఇక్కడే ఉందిగా. దిల్రాజ్ గారు, ఇప్పటిదాకా అంటే ఎస్విసికి మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఒక స్టేక్లో ఉండింది, బట్ డిఆర్డి అనే దానికి మీ క్రెడిబిలిటీ అనేది ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్, అంటే మీరు మేజర్గా పెట్టిన స్టేక్ అది. సో ఆ క్రెడిబిలిటీ విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను చెప్పాను కదా, అంటే ఇయర్లీ ఒక 4-5 ఫిలిమ్స్ డిఆర్డీలో ఒరిజినల్స్ కానీ థియేటర్కి వెళ్ళే సినిమాలు వచ్చే కానీ ఇంకా ఫ్యూచర్లో పెరిగిన నంబర్స్. నేను ఇక్కడ సక్సెస్ చూడట్లా, ఎందుకంటే కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు సక్సెస్లు రావు. బట్ ఇయర్లో ఒక బాల్ తగులుద్ది, అది నమ్ముతున్నాను. ఒక్కటి కొట్టిన చాలు, దాని ద్వారా చాలా టాలెంట్ దొరుకుతుంది. అండ్ ఇఫ్ ఇస్ ఏ సక్సెస్ కాకుండా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. టెక్నీషియన్స్ కావచ్చు, అరే ఈ సినిమా ఆడలేదు కానీ దీంట్లో చాలా బాగా చేశారంటే మేమే నాలాంటి ప్రొడ్యూసర్స్, అదర్ ఎనీ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు. సో ఇది చూస్తున్నాను. బట్ ఇది రన్ అవ్వాలంటే కంపల్సరీ అది బిజినెస్ మాడ్యూల్ కూడా వర్కౌట్ అవ్వాలి. ఒక్కటి చాలంటున్నాను కదా, ఒక్క సక్సెస్ వస్తే అన్నిటిని కవర్ చేసేస్తుంది. రైట్ సక్సెస్ వస్తే ఈ రేంజ్లో మ్యాజిక్ జరిగినప్పుడు వేరు ఉంటాయి. అందుకే ఎకానమిక్స్లో కూడా ఏంటి, మేము ఒరిజినల్స్ కూడా ప్రిపేర్ అయ్యాం, అలాగే వెబ్ సిరీస్లు కూడా ప్రిపేర్ అయ్యాం. టోటాలిటీగా చూస్తాం. ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఏమేమి జరిగాయి ఏంటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనేది చూస్తాం. ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్స్ చూస్తే టాలెంట్ని తీసుకురాలేం. ప్రస్తుతానికి తెలుగు సార్ ఇక్కడ దిగ్విజయంగా అయితే అప్పుడు నెక్స్ట్ ఆలోచిద్దాం. మీరు ఒక సినిమాలో చిన్న క్యామియో చేశారని అంటున్నారు. రేపు రిలీజ్ అయ్యే సినిమాలో చేశాను. ఏంటి సార్ క్యారెక్టర్? ప్రొడ్యూసర్ క్యారెక్టర్. మా స్నేహితుడు చిన్నబాబు గారు అడిగితే వెళ్ళి చేసి వచ్చాను. బాగుంటుందా సార్? ఎలా అంటే ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అంటే ఇక బాగుంటుందో లేదు. అదే సార్, జస్ట్ ఒకటి ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అది. ఓకే, సినిమా బాగా ఆడింది అనుకో, రేపు దాన్ని తీసి బయట పెడతారు, అరే దిల్ రాజు చేసిండు. ఆడలేదనుకో అందరూ మర్చిపోతారు. అయితే ఈ రకంగా చూస్తే నెక్స్ట్ మీకు మంచి డిమాండ్ పెరిగిపోతుంది సార్ నెక్స్ట్గా మరి ఆర్టిస్ట్గా. దీన్ని చూసిన తర్వాత ఒప్పుకుంటారు? అన్నీ నువ్వే అడుగుతున్నావు వెంకట్, నాకు తెలియదు. అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. నా ఫ్యూచర్ని నువ్వే డిసైడ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంతమైన ప్రెస్ మీట్ నేను ఈ రోజు వరకు చూడలేదు. థ్యాంక్ యూ.